క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యావత్ ప్రపంచమంతా కూడా ఒక ప్రక్కన జూబిలీ సంవత్సరములో ఉండి నిరీక్షణ యాత్రికుల సంవత్సరంగా పరిగణింపబడి ఎంతో ఘనముగా జూబిలీ ఉత్సవాలను కొనియాడుతున్నటువంటి ఈ శుభ తరుణంలో మరి ఒక్కసారి మనందరము కూడా తపస్సు కాల నిరీక్షణ యాత్రికులముగా బయలుదేరి ఈ తపస్సు కాలాన్ని విభూది బుధవారం రోజున అనగా నిన్నటి రోజున ప్రారంభించి ఉన్నాము. మరి ఈ శుభ సందర్భంలో మరి ఒక్కసారి నా యొక్క యూట్యూబ్ ఛానల్ కార్మెల సన్నిధి ద్వారా మీ ముందుకు ఈ 40 రోజుల పాటు ప్రతిరోజు సువిశేష పఠనాన్ని 1 నిమిషము పాటు ధ్యాన రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి చిన్న ప్రయత్నము చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ నా యొక్క చిన్న ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా ఆదరిస్తారు అని, ఆదరించి దానిని స్వీకరిస్తారు అని, స్వీకరించిన దానిని మీరు మీ యొక్క స్నేహితులతో పంచుకుంటారు అని ఆశిస్తూ నేను మీ ఫాదర్ ప్రదీప్ ఓసేడి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు తపస్కాలము 2వ రోజున మనందరం కూడా లూకా సువార్త 9వ అధ్యాయము 22వ వచనము నుండి 24వ వచనం వరకు వాక్యాలను విన్నాం. ఈ వాక్యాలు మనకు చెప్తున్నటువంటి అంశము ఏమిటి అంటే, ఎవరైతే ప్రభువుని అనుసరించాలని అనుకుంటున్నారో వారు తమను తాము పరిత్యజించుకొని తమ సిలువను ఎత్తుకొని అనుసరించాలి అని ఈనాడు మన అందరికీ కూడా వాక్యము తెలియచేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాలంలో మనందరము కూడా ప్రభువుని అనుసరించాలి అని సిద్ధపడి అనేక మంది దీక్షలను పూని ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ఈ సమయంలో మనందరము కూడా మనల్ని మనము పరిత్యజించుకోవలసినటువంటి విషయాలు ఏమున్నవి మనలో అని ఆలోచించుకొని, ఇదిగో మన సిలువను అంటే మన కష్టాలను, బాధలను, ఇబ్బందులను, సమస్యలను అన్నింటినీ కూడా ఎత్తుకొని మోసుకుంటూ ఆ ప్రభు వైపు మనం సాగిపోయినట్లయితే ఈ తపస్సు కాలము మనందరికీ కూడా తగిన ఫలాలను సిద్ధింపచేస్తుంది అని ఈనాటి వాక్యము మనకు తెలియచేస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడలారా, కాబట్టి ఈరోజు మనందరము కూడా మన యొక్క సిలువని ఎత్తుకొని ప్రభువుని అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. మనల్ని మనం పరిత్యజించుకొని ఒక మంచి విశ్వాసిగా, క్రైస్తవునిగా ఈ 40 రోజులు జీవించడానికి మనము కృషి సలుపుతూ ఆ ప్రభు యొక్క సహాయాన్ని అడుగుతూ మనము మన తపస్కాల జీవితాన్ని ముందుకి కొనసాగించుదాం. ఆమెన్.